మాందొడ్డిలో ఉన్న పవిత్రమైన విశ్వబ్రాహ్మణ ఆశ్రమం విశ్వకర్మ వంశీయులకు ఇది ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడి శివాలయం ముందు ఉన్న ఈ నంది విగ్రహానికి ఈరోజు ఒక ప్రత్యేక సేవ జరగబోతోంది. విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలో ఉన్న నందిని నేను అంబూపాల్ ఆచార్య గారు శుభ్రం చేసినారు. మన విశ్వబ్రాహ్మణులది శిల్ప సాంప్రదాయం. రాయిని దేవుడిగా మలిచే కళ మనది. ఆ కళకు ప్రతీకగానే ఈ నంది ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా నిలబడి ఉంది. నంది అంటే శివుడి వాహనం మాత్రమే కాదు, ఇది గురు శిష్య పరంపరలకు, క్రమశిక్షణకు, సేవాభావానికి గుర్తు. చూడండి ఎంత భక్తితో చేస్తున్నారో. దుమ్ము నాచు పోగొట్టి కొమ్ములు, చెవులు, పాదాలు ఒక్కొక్కటిగా శుభ్రం చేస్తున్నారు. ఇది కేవలం శుభ్రం చేయటం కాదు, ఇది ఒక యజ్ఞం, ఒక తపస్సు. వీరిద్దరి చేతుల మీదుగా ఆ నంది కొత్త కాంతిని సంతరించుకుంటుంది. మన పూర్వీకులు కట్టిన ఆలయాలను, విగ్రహాలను మనమే కాపాడుకోవాలి. విశ్వబ్రాహ్మణుడిగా పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. చిన్న సేవ అయినా గొప్ప ఫలితం ఇస్తుంది. ఇదే మన ఆశ్రమం మనకు నేర్పే పాఠం. పెద్ద పూజలు చేయలేకపోయినా చిన్న సేవతో కూడా మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పవిత్రంగా మార్చొచ్చు. మన మోహన్ బాబు ఆచార్య గారు బంగ్లా ముందు ఉన్న పిచ్చి మొక్కలను స్వయంగా తొలగించారు. అలాగే కిష్టపాచారి గారు స్వయంగా పెయింట్ వేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన విశ్వబ్రాహ్మణ సాంప్రదాయం గురించి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.